ఇప్పుడు మావోయిస్టులకి మీద ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు, ఆదివాసీలను చంపుతున్నారని తీర్మానం చేసి లేఖ పంపుదామని అందరితో అనిపించిండు. మరి ఆయన మాట్లాడిందంటే ఇదొక స్పెషల్ ఐటమ్ కింద కనబడుతున్నది, ఇది ఒక్క పాయింట్. తను ఇంత చదువుకున్నాడు అంటాడు కదా, ఎస్పెషలీ పొలిటికల్ బుక్స్, సినిమా పుస్తకాలు, నవలలో ఏం చదువుకున్నాడు? పొలిటికల్ బుక్స్ చదువుకున్నాడు. అంబేద్కర్ పుస్తకం ఎవరైనా చదివిండు ఆయన? గ్రామర్ ఆఫ్ అనార్కీ అని ఒకటి రాసిండు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఏమన్నారంటే, బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు ఏమైనా చేయవచ్చు అనార్కీ, ఎందుకంటే ఆ గవర్నమెంట్ను పడేయాలి, ఒడగొట్టాలి, మన ప్రభుత్వం తీసుకురావాలని. కానీ ఇప్పుడు భారతదేశం స్వాతంత్రం వచ్చినాక ఎవరిది? మన ప్రభుత్వమే. నిరసన తెలమాలంటే ధర్నా చౌక్ ఉంది. తుపాకులు పట్టుకొని అరాచకాలు, అనార్కీ, అల్లకల్లోలము, లా అండ్ ఆర్డర్ పనిచేయకుండా ప్రవర్తించేది అది అనార్కీ అంటారు. అనార్కీకి వ్యతిరేకం. అనార్కీ ఎప్పుడు చేయవచ్చు? వేరే దేశం వచ్చి మన దేశాన్ని పాలిస్తే చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అంబేద్కర్ గ్రామర్ ఆఫ్ అనార్కీలు ఏమంటాడంటే, ఇప్పుడు గాంధీ గారు సత్యాగ్రహం చేసిండ్రు, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చేసిండ్రు బ్రిటిష్ అప్పుడు, చాలా మంచిది. కానీ ఒక్కసారి మన ప్రభుత్వం డెమోక్రసీ వచ్చి మనమే పాలించుకునేటప్పుడు ఈవెన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా తప్పు. లీవ్ అలోన్ తుపాకులు పట్టుకొని ఐఎస్ఐలతోటి, చైనాలతోటి, ఎల్టీటీలతో కలవడము, దేశానికి విరుద్ధంగా, దేశ ప్రభుత్వాన్నే వ్యతిరేకంగా చేసుడు, అది డెమోక్రసీలో దానికి స్థాయి లేదు అని అంబేద్కర్ గారు క్లియర్గా చెప్తారు. అంటే ఆయన అయితే ఒక్క నిమిషం చెప్తా. నువ్వేమో ధర్నా చౌక్నే మూసేస్తేవి, నీకేం హక్కు ఉంది దీని గురించి మాట్లాడరు? చర్చ చేయాలి. తుపాకులతోటి ఎవ్వరు చర్చ చేయరు. తుపాకులతో చర్చ చేస్తే మీకంటే పెద్ద తుపాకులు ప్రభుత్వము, ఆర్మీ, మిలిటరీ దగ్గర ఉంటుంది. అది గమనించాలి. చర్చ చేస్తానికి ఆల్వేస్ రెడీ. నేనే తీసుకోతే ఎవరు నన్ను వస్తే, కానీ తుపాకులు లేకుండా. సరెండర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఆప్షన్. తుపాకులు పట్టుకొని వస్తే ఏ ప్రభుత్వం కూడా ఎక్కడ, ఇదే కాదు, అమెరికా అయినా, చైనా అయినా, రష్యా అయినా తుపాకులతోటి ప్రభుత్వం చేస్తే తుపాకులతోటి ప్రభుత్వం జవాబిస్తుంది. అట్లనే ఉండాలి. మీరు రాండి. కొంతమంది తప్పుదారు పట్టిందవచ్చు, కొంతమందికి సిద్ధాంతాలు చక్కగా అర్థం కానట్టున్నాయి, ఏదేదో కారణాలు ఉండొచ్చు. మీరు రాండి, తప్పనిసరిగా బీజేపీ మాట్లాడుతుంది, ప్రభుత్వం మాట్లాడుతుంది, అది చేయాలి. ఈయనేమో ఇష్టం ఉన్నట్టు. అయితే దీనికి విరుద్ధంగా, దేశానికి విరుద్ధంగా చేసుడు అది చాలా తప్పు. కానీ పహల్గామ్ గురించి మాట్లాడాను, అది నిజంగా మౌనం పాటించిందా? నిజంగా మౌనమా? లోపల నీ మనసులో ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే మౌనం పాటించుడు. ఒక్కసారన్నా పాకిస్తాన్ కానీ చెప్పిండా? ఒక్కసారన్నా ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ అని చెప్పిండా? సరే, అది కూడా చెప్పకపోని వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్ట్ అనుకోండి. ఒక్కసారన్నా హిందువులను టార్గెట్ చేసి వాళ్ళ ప్యాంట్లు ఇప్పి నువ్వు హిందువులా చేసిందా? చేయలేదు. అయితే నువ్వు సపోర్ట్ ఇచ్చేదేంది? ఈ టెర్రరిస్ట్కు, ఇంక ఈ నక్సల్కా. ఆడ ఇంకోటి గమనించేది, అదేనో రైతుల పచ్చ జెండాలు, పచ్చ ఇవి కనబడి, రైతులే ఉంటే సంతోషమే. కానీ ఆడ కనబడేది ఏంది? రెండే రెండు రంగులు, పింక్ ఇంకా గ్రీన్. ఓకే, గ్రీన్ రైతులకి సూచకంగా ఉండొచ్చు, ఉంటే మంచిది. కానీ నువ్వేంది, నువ్వు అక్కడ కాశ్మీర్ టెర్రరిస్ట్ అనవా? ఎందుకు మౌనం పాటించినావు? నువ్వు దేశానికి సపోర్ట్ ఇస్తలేవా? వాళ్ళు ముస్లిం టెర్రరిస్ట్ కాదా? వాళ్ళని హిందువులను బట్టలిప్పి చూసి హిందువా ముస్లిమా అని చేసి చెప్పి ఒక మాటను మాట్లాడచ్చు కదా, దీన్ని ఖండించవచ్చు కదా. ఖండించలేదు. నిజంగానే ఇవన్నీ కూడా. ఇంకోటి భూములు అమ్ముడు మొదలుపెట్టింది ఈయననే. ఈయన వీళ్ళు భూములు అమ్ముతున్నాను, యూనివర్సిటీ అమ్ముతారా అంటాడు. అరే నువ్వు అమ్మలేదయా, నువ్వు టీఎన్జిఓస్ ఇచ్చేయలేదు అది. ఇంకోటి ఇప్పుడే అదేంది అందులో రోడ్డు, కోవిడ్ అప్పుడు నువ్వు బుల్డోజర్ పెట్టి పర్యావరణం నష్టం చేయలేదు, రోడ్ ఎవరేసి నువ్వే వేయలేదా? ఇప్పుడు నీకు మొసలు కన్నీరా? నీ బాధ ఏంటంటే నువ్వు దాని మీద కన్ను పెట్టినావు, నువ్వు అమ్మలేకపోయినా మీరు కాంగ్రెస్ అమ్ముతానికి ప్రయత్నం చేయ కదా, ఒకటి బాధ నీకు. సో ఓవరాల్ గా ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్, బీజేపీ. ఈ కేసీఆర్ మీటింగ్ తర్వాత రేపు వచ్చే లోకల్ బాడీస్లో కేసీఆర్ మరింత ఎఫెక్టివ్గా పనిచేయడానికి, కార్యకర్తల్లో, నాయకుల్లో, పార్టీ శ్రేణుల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్న ఒక చర్చ నడిచింది.
సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఫైట్ లో బీజేపీ అంటే ఈ మీటింగ్ తర్వాత ఇక బీజేపీ మరింత డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, కేసీఆర్ మరింత అగ్రెసివ్ చాలా అవుతుంది లాభం. ఒక చర్చ. ముగ్గురు ఉంటే చాలా లాభం మాకు. 3 కొట్లాడాలి, చాలా లాభం. వీళ్ళేమో ఫెయిల్ అయినరు. ఎందుకు ఫెయిల్ అయినరు? వీళ్ళ కరప్షనా, వీళ్ళ కేపబిలిటీయా, లేకుంటే పాత చెట్ల చాది అది పక్కకు. కానీ ఇక పావంటే ఫెయిల్ అవుతుంది, ఇంకా పైసలు లేవు, ఆయన అప్పులు తీసుకుని వీళ్ళు కట్టాలి, వీళ్ళ మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఏ పార్టీ ఒకటే ఉంటుంది, వీళ్ళు కొట్లాడుకొని అందరు మా దిక్కు వస్తారు. అన్ని దేశం మీద ప్రేమ ఉన్నోళ్ళు, ఎవరైతే పాకిస్తాన్కు వీళ్లకు వ్యతిరేకంగా ఉన్నోళ్ళు, వీళ్ళందరూ కూడా బీజేపీకి ఓటేస్తారు తప్పనిసరిగా. ఎవరైతే అభివృద్ధి చూస్తుండ్రో, నిజమైన అభివృద్ధి, ఎవరైతే కాళేశ్వరం చూస్తుండ్రో వాళ్ళకి ఓటేస్తారు. కాళేశ్వరం పార్టీ ఇంతవరకు ప్రెసిడెంట్ దీంట్లో కూడా ఇంకా వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కదా. పార్టీ వారసత్వం ఉన్న డైనాసిటీ పార్టీ కాదు, మాది కేసీఆర్ తీరే ఫ్యామిలీ పార్టీ కాదు, ఎవరన్నా కావచ్చు. ఇంకోటి, మా పార్టీ సిద్ధాంతాలు లెడ్ పార్టీ, నాట్ లీడర్ లెడ్ పార్టీ కాదు. సిద్ధాంతాల దేనికి నిలబడ్డది? జాతీయవాదము, చిన్న రాష్ట్రాలు, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లు, రైతులకు ఎంపవర్ చేస్తుంది, ఎక్కడన్నా నమ్ముకుంటుంది. సిద్ధాంతాల మీద ఏర్పడ్డ పార్టీ. మీకు కాదు, తెలంగాణలో ఎవరికన్నా, అక్కడ మహారాష్ట్రలో ఫేమస్ ఉండొచ్చు, ఫడ్నావిస్ అంటే ఎంతమందికి తెలుసు? ఎప్పుడు ఆయన కాకముందు ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ గురించి ఎంతమందికి తెలుసు? ఇప్పుడు గొప్ప లీడర్ కాలేదా? అయితే మా లీడర్ లెడ్ పార్టీ కాదు ఇది, ఒక సిద్ధాంతాలు ప్రిన్సిపల్ లెడ్ పార్టీ. అండ్ దాని కొరకు ఎవరు వచ్చినా అదే ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేసీఆర్ మీటింగ్ అండ్ ఆయన ప్రసంగం పైన కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.